అంటే ఆర్కే రోజా గారు ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఏమన్నా ఖచ్చితంగా ఉన్నాయండి. అరెస్ట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయనేది చాలా మంది నమ్ముతున్నారు. దాంట్లో నేను కూడా ఒకటి. ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి. సో అక్రమాలు ఒక్కడొక్కడిగా బయటికి వస్తాయి. కాబట్టి ఏంటంటే వైసీపీ దాంట్లోనే ఒక పకడ్బందీ ప్రణాళికతో ఉంటుంది ఏదైనా సరే. ఓకే, దొరకకుండా చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది అక్కడ. సో దొరకకుండా చేసి ఉండొచ్చు. అయినా కూడా ఇప్పుడు ఆమెకి ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో, ఆమె అసెంబ్లీలో అవమానించినటువంటి వ్యక్తి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సరైన దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళ మీద చట్ట ప్రకారంగా తీసుకునే చర్యలు కూడా తీసుకుంటారు. అందుకే ఇప్పుడు వినిపిస్తున్న విషయం ఏంటంటే, రోజా భర్త సెల్వమని ఆల్రెడీ మన చెన్నైలో తమిళనాడులో బీజేపీలోకి వెళ్తారని కూడా ఏదో సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలని సీరియస్ గా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఆల్రెడీ వైసీపీలో ఉన్నప్పుడు బీజేపీ తోటి మంచి రిలేషన్, ఏపీలోకి కూడా కొంచెం ఇప్పుడు రావట్లేదు, ఆల్రెడీ చెన్నైలోనే ఉన్నారు అనేది కొంచెం నడుస్తుంది ప్రెజెంట్. అది వాస్తవమే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తిరుపతి టు చెన్నై పక్కనే కాబట్టి వాళ్ళకి తిరుపతి నుంచి చెన్నై వాళ్ళతో ఎక్కువ తమిళన్స్తో కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి అది పెద్ద విషయం కాదు. మనకి హైదరాబాద్ విజయవాడ లాగా చాలా దగ్గర కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెన్నైలో ఉండొచ్చు. ఇంకోటి భర్త బిలాంగ్స్ టు తమిళన్ కాబట్టి తమిళనాడులో తను వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇంకోటి జాతీయ రాజకీయాల్లోకి పోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి బీజేపీ జాతీయ పార్టీలో చేరడం ద్వారా కొంతకాలం సైలెంట్గా ఉండి మళ్ళీ తను రెచ్చిపోవచ్చు. ఏది ఏమైనా కూడా తన మీద అంత పాజిటివ్గా అయితే లేరు. ఇప్పుడు ఆమె ఇచ్చిన ట్విట్ ఏదో అంటే ఇప్పుడు ఆల్రెడీ రోజా గారితో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ప్రధాన ఆరోపణలు జరిగినాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువజన సంబంధించిన దానికి ఏదో చైర్మన్ గా చేశారు ఆయన. అవును, అది యాక్చువల్గా అది నామినేటెడ్ పోస్టు. ఈయన కూడా బాగా భజన చేస్తా ఉండేసరికి వైఎస్ఆర్సీపీ జగన్ కి భజన చేస్తున్నారు. భజన పరులందరినీ గట్టిగా మాట్లాడే వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా పదవి ఇచ్చి ఇచ్చేయడం అనేది మనం చూసాం కదా గత ప్రభుత్వంలో. ఆ విధంగా బైరెడ్డి సిద్ధారెడ్డికి యువజన విభాగం సంబంధించింది, క్రీడలు యువజన సంబంధించి ఒక చైర్మన్ చేశారు. యువజన నాయకుడిగా కూడా వర్క్ చేశారు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయనకు సంబంధించిన యువజన విభాగం సంబంధించిన స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ లో కొత్తగా ఆట ఆడుకుందాం అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్ కి కొన్ని 100 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి ఊరులో ఆడిచ్చేసి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారు. వీళ్ళు వెలుగులోకి వచ్చారు, క్రీడాకారులు మాత్రం ఇంకా మట్టిలో ఉన్నారు. అసలుకి ఒక క్రీడకు సంబంధించి ఇంత పెద్ద స్కామ్ చేయొచ్చు అంటారా? జరిగే అవకాశాలు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటదంటే గ్రామీణ ఆటలు అంటారు, కబడ్డీ లాంటి ఇటువంటి ఏదైతే స్పోర్ట్స్, ఖోఖో, కబడ్డీ ఇటువంటి వాటి పైకి తీసుకురావాలి, వాడికి ఇంత ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఇంకోటి వీటికి ఓన్లీ స్టేట్ ఫండే కాదు, నేషనల్ ఫండ్ కూడా ఉంటుంది. క్రీడా విభాగం సంబంధించి నేషనల్ నుంచి కూడా తెచ్చుకుంటారు వాళ్ళు. ఫండ్స్ తెచ్చుకొని విలేజ్ లో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పేసి దాని మీద జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు పెట్టి వాళ్ళ కోచ్లను పెట్టి వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చి వీటన్నిటికీ ఒక బడ్జెట్ ఉంటుంది. వీళ్ళు 100 కోట్ల స్కామ్ చేయాలంటే ఈజీగా 500 నుంచి 1000 కోట్ల దాకా దాంట్లో ఉండొచ్చు ఫండ్. ఇప్పుడు మన తెలంగాణలో గొర్రెల స్కామ్ అనుకున్నాం. గొర్రె అంటే ఏముంది, ఒక 6 కోట్లు 7 కోట్లు నాకు ఫస్ట్ తర్వాత కట్ చేసి 700 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందిగా చెప్తున్నారు. సో అట్లా బడ్జెట్ చాలానే ఉంటుంది, నేషనల్ లెవెల్ కాబట్టి బడ్జెట్ ఉంటుంది. ఆ టైంలో వైఎస్ఆర్సీపీకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రాజ్యసభలో బీజేపీకి అనుకున్నంత మెజార్టీ లేదు. రాజ్యసభ సభ్యులు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ రాజ్యసభలో ఏ బిల్ పాస్ కావాలన్నా వాళ్ళ యొక్క ఆమోదం అవసరం ఉండే, ఆ బిల్ పాస్ కావాలంటే. ఆ టైంలో మోడీ గారు ఏదైనా కూడా జగన్ ఏదైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. సో అందుకే ముబ్బడిగా ప్రతి దాని మీద చూశారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ స్థలాల మీద ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొచ్చారు. అందులో బాగానే ఫండ్స్ కూడా ఇవి. ఇంకోటి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. సో ఎమ్మెల్సీ ఆల్రెడీ అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేయాలని ట్రై చేశారు. సో ఎందుకంటే అది కూడా ఎమ్మెల్సీ సీట్లు తక్కువ ఉన్నాయని, తర్వాత ఎమ్మెల్సీ ఎక్కువ రావడం జరిగింది. సో తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అదే విధంగా టీడీపీకి తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే టీడీపీ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు జరుగుతుంది. ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకున్న ప్రజ్ఞానం ప్రకారం యాక్చువల్గా ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉంటే జగన్ చేసేవాడు. ఎమ్మెల్సీలో మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి. అవును, సేమ్ టైం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టేదాకా ఆ సభ్యులు ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా. కాబట్టి ముందు ఎన్టీఆర్ గారు కూడా, సో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే విధంగా తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఎమ్మెల్సీ అనేది ఉండాల్సిందే, ఉండాల్సిందే. పెద్దల సభ అంటారు దాన్ని, పెద్దల సభ. కాబట్టి వాళ్ళ యొక్క అవసరం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా పార్టీలు మారినప్పుడల్లా మార్చడం అనేది ఏ విధంగా కూడా మంచిది కాదు. అవకాశం ఉండుంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్ చేసి ఉండేవాడు. అట్లా రాజ్యాంగంలో అటువంటి అవకాశం ఉండుంటే మాత్రం ఖచ్చితంగా చేసేవాడు. ఎందుకంటే ఆల్రెడీ చేశారండి అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు. సో కాంగ్రెస్ అప్పుడు అపోనెంట్ లో ఉంది.
సో ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్సీ లేవు యాక్చువల్గా పెద్దల సభలో. సో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధీకరణ జరిగింది. అంటే ప్రజల్లో కూడా నెగిటివిటీ వస్తుందని చెప్పేసి కూడా బహుశా ఆలోచించి ఉండొచ్చు ఇప్పుడు మొన్న జగన్ కూడా. సో అదే విధంగా నాకు తెలిసి 90% చేయరా పని చాలా నెగిటివ్ ఉంటుంది. దానివల్ల ప్రజల్లో నెగిటివ్ ఇది పోతుంది. అంటే ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా మెజారిటీ ఆఫ్ ఓటింగ్ కావాల్సి ఉంటుంది కొన్ని బిల్స్ పాస్ కావాలంటే. కానీ ఆ విధంగా చేయాలంటే మీరు అన్నట్టుగా జగన్ కూడా చేసి ఉండేవాడుగా. కాబట్టి అన్ని విషయాలు అగ్రెసివ్ గా పోయిన జగన్ ఆ విషయంలో చేయలేదు అంటే ప్రొవిజన్స్ ఉన్నా కూడా అది జనాల్లో రాంగ్ ఇండికేషన్ వెళ్తుందనే ఉద్దేశంతో చేసి ఉండకపోవచ్చు. సో అది విషయం అండి. సో ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు, ఏమన్నా రోజా గారు ఏమన్నా బీజేపీలో కన్ఫర్మ్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? అంటే బీజేపీ మీద ఒక అపవాదం ఏంటంటే ఎవరైతే ఈడీ కేసులు ఉన్నాయో వాళ్ళు బీజేపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పునీతులైపోతారు అని అంటారు. కానీ ఆ రేంజ్ లో ఫ్రాడ్ చేయకపోయినా కూడా రాజకీయ పరంగా కూడా ఒకవేళ వైఎస్ఆర్సీపీలో తను చేసే కామెంట్ కూడా ఏంటంటే నన్ను ఓడగొట్టింది వైసీపీ వాళ్ళు అంటుంది. సో నా వైసీపీ వాళ్ళని ఓడగొట్టారు నేనున్నటువంటి నగరి కాన్స్టిట్యున్సీలో అంటే ఆ పార్టీలోకి వెళ్ళటానికి ఇది ఒక రూట్ అనుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు అంటే ఈ పార్టీ ఆల్రెడీ ఉంది దీంట్లో ఎక్కువగా మీను ఒక 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఉంది. అంటే ఏదైనా నెగిటివిటీ చూపించి ఏమైనా బీజేపీలోకి వెళ్ళటానికి ఏమన్నా రూట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఆమె కాంగ్రెస్ లో వంటి మన టీడీపీలో నుంచి బయట వచ్చినప్పుడు అదే మాట ఉంది, నాకు సరైన విలువ లేదు, నన్ను కాపాడుకోలేదు, ఏ విషయాన్ని పట్టించుకోలేదు, ఆ జగన్ నాకు అది చేశాడు ఇది చేశాడు అన్నది. జగన్ బాగున్నా కూడా మన నగరిలో ఉన్నటువంటి ఎవరైతే అందరూ కలిసి వైసీపీ వాళ్ళు నన్ను కుట్ర పని నన్ను ఓడించారని చెప్పి ఉంటుంది ఇప్పుడు. సో ఇది ఒక సామెత ఉంది కదా, కుక్కని చంపాలంటే ముందు పిచ్చి కుక్క అని చెప్పాలా, కుక్కని కొడుతుంటే కుక్కని కొడుతుంది రా బాబు అంటారు. అదే పిచ్చి కుక్క అందరం కలుస్తుందని చెప్పాలంటే అది కలుస్తుంది, దానివల్ల సొసైటీకి లాస్ ఉంది అనుకుంటే చంపినా పర్లేదు అంటారు కదా. అట్లా బయటకు వచ్చినప్పుడు అది మంచిది కాదని చెప్పడం అనేది కామన్, సర్వసాధారణం ఈ రాజకీయాల్లో వెరీ కామన్ పాయింట్ అది. సో అలా ఏదో ఒక కామెంట్ చేస్తే బయటకు వస్తుంది. చూద్దాం ఇప్పుడైతే ఆమె ఇచ్చిన ట్విట్ అయితే ఎట్లా ఉందంటే, మేము ఏ తప్పు చేయలేదు, మేము మంచి చేసాము, అయినా ఓడిపోయాము, తలెత్తుకొని మేము జనాల్లోకి వస్తామని చెప్పి ట్వీట్ చేసింది. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో తప్పు చేస్తే భయపడాలి కానీ మంచి చేసే ఓడిపోయాము అనే రీతిలో ట్వీట్ చేసింది. అవును.